హాయ్ ఫ్రెండ్స్, నిన్న అయితే సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ అయ్యారు. నాకు తెలిసి బిగ్ బాస్ ఇన్ని ఎపిసోడ్లో ఇదే చాలా చాలా అంటే ఎమోషనల్గా కట్ చేసిన ఒక పెద్ద ఏవీలాగా అనిపించింది అయితే నాకైతే మాత్రం. అలాగే ఆయన ఎలిమినేషన్ అవ్వకముందే, బయటకు రాకముందే వాళ్ళిద్దరి మధ్య భరణి గారు ఆ ఫ్లాగ్స్ పెట్టేది ఉంది కదా, దాంట్లో ఎవరి మీద నీకు ఎక్కువ నమ్మకం ఉందని అంటే సుమన్ శెట్టి అని చెప్పేసి గ్రీన్ ఫ్లాగ్ పెట్టగానే నువ్వు అన్నావు కదా, సో నేను ఒక వీడియో చూపిస్తానని చెప్పేసి చూపిస్తాడు. నాకు రిటర్న్లో అయితే వాళ్ళిద్దరి కోసమే బాగా ప్రత్యేకంగా చాలా రోజులు కూర్చొని ఒక ఏవీ కట్ చేసినట్టే ఉంది. మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత, ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్లే చేస్తుంది ఇంకొకటి, అంటే 2 ఏవీలు అనమాట సుమన్ శెట్టి గారికి. సో నాకు బాగా అనిపించింది, ఎందుకంటే ఇంత మంచి ఏవీలు కట్ చేసే వాళ్ళు కూడా మనకు బిగ్ బాస్లో ఉన్నారా అని. ఇప్పటి నుంచో ఉంటారు, బట్ కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ కలిగించేలా కట్ చేశారు ఈసారి మాత్రం. ఏవి అయితే ఇంకా ఫైనల్గా మాట్లాడుకోవాలంటే ఎవరు విన్నర్ అవుతారు ఏంటి అనేది చూసే మాత్రం వన్ సైడ్ నాకు అనిపించేసింది. తనుజ 100% కాదు, చాలా వరకు తనుజనే గెలిపిస్తారని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి అది మోస్ట్లీ ఇన్ని గేమ్లు ఇంతమంది ఆడుతుంటే పాపం కళ్యాణ్ అయితే టాప్ 5కి పంపించేసి పక్కన కూర్చోబెట్టారు. ఇంకా గేములు లేదు, ఏమీ లేదు. ఇంకా ఇమానీలు, తనుజ మధ్య, సంజన మధ్య ఏదో అలా గేములు పెడుతూ తీసుకొస్తూ తనుజను గెలిపించుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు. అది ఇంకా ఏదో అలా జరగాలి కాబట్టి ఫార్మాలిటీస్కి ఆ గేమ్లు అలా జరుగుతున్నాయి తప్ప అది మరి ఇంకా డైరెక్ట్ కప్పిస్తే బాగోదు కదని ఇవ్వాలనుకుంటే ఇచ్చేయచ్చు వాళ్ళు డైరెక్ట్ కప్పు. బట్ కాకపోతే ఈ గేమ్స్ అన్నీ కూడా పెట్టి అలా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అదే అనిపించింది నాకైతే చూస్తున్నంతసేపు. నిన్న టాస్క్ అంతా ఫినిష్ అయిపోయి టాప్ 5లోకి వెళ్తే 3 lakhs నేను ఇప్పుడు వెళ్ళాలనుకుంటే 3 lakhs కట్ అయిపోతాయి విన్నర్స్లో నుంచి అని చెప్తే, లేదు నేను ఆడియన్స్ ఎలా ఇస్తే ఓటింగ్ నేను దాన్ని బట్టి వెళ్తాను అంటారు కదా తమిళ. అక్కడ బయటకు వచ్చిన తర్వాత కళ్యాణం ఇమానీలు ఫీల్ అయిపోతారు, ఎందుకు వెళ్ళాల్సింది కదా అనే ఇంటెన్షన్తోనే మాట్లాడతారు. ఇక్కడే చాలా వరకు క్రియేట్ చేసుకుంటుంది అనమాట తనుజ సింపతి. అంటే ఆలోచించే విధం కానీ ఏదైనా కానీ ఎంత ఆ గేమ్ని మైండ్ గేమ్ అంటారు కదా, వాళ్ళకి తెలుసు ఆడియన్స్ ఎలా చూస్తారు ఏంటి అనేది 100% తెలుసు. టాప్ 4కి వచ్చిన తర్వాత, టాప్ 5లోకి వచ్చిన తర్వాత ఇంకో 1 weekలో ఆమె టాప్లోనే ఉంటుంది కదా. ఆమె ఎలిమినేట్ అయ్యి బయటికి ఎందుకు పోతుంది? అంత చిన్న లాజిక్ తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఆమెకైనా. సో ఎందుకంటే ఇక అడగాలి కాబట్టి ఉండే 10 ఓట్లు కూడా ఏదైనా మిగిలిపోతాయేమో అని చెప్పేసి ఇలాంటివన్నీ చేయటం తప్ప ఏం లేదు. నాకు అదే అనిపించింది. మరి కాకపోతే ఏంటంటే ఇమానీల్ని కానీ కళ్యాణ్ కానీ ఎవరో ఒకరిని గెలిపిస్తే బాగుండు అనిపించింది. 90% బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది అయితే మాత్రం ఇమానీలే. హౌస్కి కొన్ని ఎపిసోడ్లు మనం చూడాలనుకున్నప్పుడు ఏదైనా ఒక సినిమా అవ్వచ్చు, సీరియల్స్ అవ్వచ్చు, ఒక సీజన్ వైజ్గా వచ్చే బిగ్ బాస్ అవ్వచ్చు, ఈ ఎపిసోడ్ సీజన్ అంతా బిగ్ బాస్ సీజన్ 9 అంతా తెలుగులో మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది మాత్రం ఇమానీలు డామ్ షూర్గా. ఆ ఎపిసోడ్లో చూడటానికైనా ఎన్ని రోజులు ఏదైనా కానీ ఇమానీలు గేమ్స్లో అవ్వచ్చు అన్నింట్లో మంచి ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఒక కామెడీకి వస్తే బాగుండు అనిపించింది ఇన్ని రోజులు బిగ్ బాస్ చూసిన తర్వాత. రావాలని అనుకుంటున్నాను, మరి వస్తుందో రాదో అయితే నాకు తెలియదు, కానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విన్నర్ అవ్వాలని అనుకుంటున్నా. బిగ్ బాస్ సీజన్ 9 కప్పు తెచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇమానీలు. మరి అది అంతవరకు జరిగిద్దో ఏంటనేది మనకు తెలియదు. ఎందుకంటే వన్ సైడ్ కనిపిస్తున్నప్పుడు ఇంకా మనం ఏదో చిన్న ఎంత కొట్టినా చావన పోకో చిన్న కోరుకుంటుంది చూసావా, నేను బ్రతకాలి అన్నట్టు. అలానే ఇమానీలకు కూడా వస్తే బాగుండని కోరుకోవడం తప్పగా ఇంక ఈ వీక్ అయిపోయేదాకా ఇంకా నెక్స్ట్ వీక్ ఎలా అయిపోతుంది, ఇంకా తర్వాత వస్తే బాగుండని అప్పుడు కూడా అనుకుంటాం. మళ్ళీ ఇంకా నెక్స్ట్ సీజన్ 10 స్టార్ట్ అయినప్పుడు ఇంకొకరి గురించి మాట్లాడుకుంటాం. అప్పుడు కూడా ఒక కామెడీని వస్తుంది. పాపం అతను కూడా లాస్ట్కి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ దాంట్లో వేసేసి మళ్ళీ ఇంకొకరికి కప్పియటం, అదే బిగ్ బాస్లో అయిపోయిందట్టు అనిపించింది నాకైతే. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఓవరాల్గా గేమ్స్ పరంగా అవ్వచ్చు, ఎంటర్టైన్ పరంగా అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎలా అయిపోయిందంటే 1 man షో లాగా మనం చెప్పొచ్చు బిగ్ బాస్కి. 100% బిగ్ బాస్కి 1 man షో లాగా ఇమానీలు చెప్పొచ్చు. బట్ అలాంటి పర్సన్కి రాదేంటి అని అనిపించింది. ఒక చిన్న డిప్రెషన్ అయితే కనిపించింది.
ఫైనల్గా ఇంకా మీరు ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎవరు గెలవచ్చు విన్నర్ అనేది కింద కామెంట్ చేయండి కంపల్సరీగా. నేను ఏదైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఇంకెవరిని ఇంకేం మాట్లాడతాం అది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.